చాలా అరుదుగా అంటే చాలా కామన్గా వచ్చే ఒక కంప్లైంట్ ఏంటంటే మోషన్ దగ్గర నాకు ఇబ్బందిగా ఉంది, పైల్స్ ఉన్నాయి, లేదా ఫిషర్ ఉంది, కొంతమంది వచ్చి ఫిస్టులా అయింది అనే కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. ఎక్కువ మందికి వీటి గురించి డిఫరెన్సెస్ తెలియదు. అంటే పైల్స్ అంటే ఏంటి, ఫిషర్ అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఏంటి, ఈ మూడు ఒకటేనా వేరే వేరా అనేది కూడా తెలియదు. సో నేను దాన్ని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, నెంబర్ 1, ఫిషర్ అంటే మోషన్ దగ్గర పోయే ఆ ద్వారం దగ్గర చిన్న కట్ అవ్వడం. అంటే ఎప్పుడైతే మోషన్ అనేది హార్డ్ మోషన్ రావడం, దాన్ని నెట్టే ప్రయత్నంలో పుష్ చేయడం, ఆ పుష్ చేసినప్పుడు ఆ కింద భాగంలో చిన్న స్కిన్ కట్ అవుతుందండి. సో దీనిని మనం ఫిషర్ అంటాం. సో ఈ ఫిషర్ అనే ప్రాబ్లంలో ఎక్కువగా సివియర్ పెయిన్ అండ్ ఆల్సో బ్లీడింగ్, ఈ రెండు మనకి ముఖ్య లక్షణంగా కనిపిస్తుంటుంది. మోషన్ పోయేటప్పుడు చాలా విపరీతమైన నొప్పి, భరించలేనంత నొప్పి వస్తూ ఉంటుంది. మోషన్ ఎవరికైతే హార్డ్ అవుతుందో, అంటే మోషన్ గట్టిపడి ఉండలాగా తయారవుతుందో వాళ్ళలో ఇలా ఫిషర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ ఫిషర్ కాస్త ఇంకొంచెం ఎక్కువ ముదిరితే, అంటే నెక్స్ట్ స్టేజ్ దాకా పోతే అక్కడ చిన్న యాబ్సెసెస్ ఫామ్ అవ్వచ్చు, అంటే చిన్న పస్ కలెక్షన్ అవ్వచ్చు. ఆ పస్ కలెక్షన్ కాస్త బర్స్ట్ అయింది అనుకోండి, ఏదర్ సర్జికల్గా కానీ లేదంటే న్యాచురల్గా కూడా బర్స్ట్ అయిపోతే అది నెక్స్ట్ స్టేజ్ అంటే ఫిస్టులాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫిస్టులా అంటే ఏంటి, లోపల మనకి ఏదైతే లైనింగ్ మ్యూకోజా ఉంటుందో, అంటే రెక్టల్ మ్యూకోజా ఉంటుందో, యానల్ కెనాల్ మ్యూకోజా ఉంటుందో, అక్కడి నుంచి బయటకి స్కిన్ వరకు ఒక సపరేట్ ద్వారం లాగా, అంటే సపరేట్ దారి ఏర్పడితే దాన్ని ఫిస్టులా అంటాం. సో ఈ ఫిస్టులా అనేది ఖచ్చితంగా ఒకసారి అంటూ ఏర్పడితే దానికి మనం 100% సర్జికల్ ట్రీట్మెంటే చేయాల్సి వస్తుంది. వేరాస్ ఫిషర్స్ వచ్చేసరికి, ఫిషర్స్ చాలా వరకు మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్ ద్వారాను, డైటరీ మేనేజ్మెంట్ అంటే ఆహారం తీసుకున్న దాంట్లో మార్పు చేసుకొని మనం దాన్ని సెట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఈ ఫిషర్స్ ఎప్పుడైతే క్రానిక్ అయిపోతాయో, అంటే ఇనీషియల్ ఫేజ్లో కానీ మనం సరిగ్గా దాని ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్రానిక్ ఫిషర్ అంటాం. అంటే మోర్ దాన్ 2 weeks కానీ అది పర్సిస్ట్ అయితే దాన్ని క్రానిక్ ఫిషర్ అంటాం. ఈ క్రానిక్ ఫిషర్స్ అనేవి మెడిసిన్ ద్వారా తగ్గే అవకాశాలు తక్కువ. వెరాజ్ అక్యూట్ ఫిషర్ అనేది మెడిసిన్స్ ద్వారా తగ్గే అవకాశాలు మెరుగు. బట్ ఫిస్టులా విషయానికి వస్తే, ఫిస్టులాస్ అనేవి 100% ఒకసారి ఫామ్ అయితే అవి పోదు, మనం ఖచ్చితంగా దానికి సర్జరీనే చేయించుకోవాల్సి వస్తుంది. సో ఏ టైప్స్ ఆఫ్ సర్జరీ, ఎలాంటి సర్జరీస్ అనేది ఇంకొక నెక్స్ట్ టాపిక్, అది మళ్ళీ మాట్లాడదాం. కమింగ్ టు పైల్స్ అనే మాటని మనము మెడికల్ భాషలో హెమరాయిడ్స్ అంటాం. ఈ పైల్స్ అంటే ఏంటి, మనకి ఏనల్ కెనాల్ రీజియన్లో యానల్ కుషన్స్ అని ఉంటాయి. యానల్ కుషన్స్ అనేవి లోపల సైడ్. ఆ యానల్ కుషన్స్ అనేవి ఒక బంచ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో అవి మనకి 360 degreesలో చాలా బంచెస్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం మోషన్ పాస్ చేస్తూ ఉంటామో సాధారణంగా ఫ్రీగా, ఇవి నార్మల్గా అట్లా ఉండిపోతాయి. కానీ ఎప్పుడైతే ప్రెషర్ పెడతారో, మోషన్ పోయేదానికి స్ట్రెస్ఫుల్గా స్ట్రెయిన్ఫుల్గా చేస్తూ ఉంటారో, లేదా కాన్స్టిపేషన్ ఉంది అని ఎక్కువసేపు టాయిలెట్ పైన కూర్చోవడం, కమోడ్స్ పైన కూర్చోవడం, లేదా రిపీటెడ్గా మళ్ళీ మోషన్కి వెళ్ళడం, రోజులో 4-5 సార్లు వెళ్ళడం, తినిన వెంటనే వెళ్ళడం, ఇట్లాంటి అలవాటు ఉంటాయండి కొంతమందికి. సో వాళ్ళల్లో ఈ కుషన్స్, యానల్ కుషన్స్ అనేవి వాపు వచ్చి, ఆ వాపు కాస్త ఇంకొంచెం పెరిగి ఆ రక్తనాళ చిట్లే అనుకోండి, అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది. సో పైల్స్లో బ్లీడింగ్ అనే లక్షణం ముఖ్యంగా చూస్తాం. అది పెయిన్ వల్ల అసోసియేటెడ్ పెయిన్ అన్నా ఉండొచ్చు, పెయిన్ లేకుండా కూడా ఉండొచ్చు. సో జనరల్గా మనం ఓవరాల్గా అంటే పైల్సా ఫిషరా అనే డిఫరెన్సియేషన్ చూసేటప్పుడు, పెయిన్ ఉండి బ్లీడింగ్ అయితే అది ఫిషర్ అని, పెయిన్ లేకుండానే బ్లీడింగ్ అయితే అది పైల్స్ అని సాధారణంగా, అంటే సింపుల్ వేలో చెప్పాలంటే ఇలా డిఫరెన్షియేట్ చేస్తాం. అట్లని చెప్పి హెమరాయిడ్స్లో పెయిన్ రాదని కాదు, మోస్ట్ లైక్లీ అటు రాదు. ఎవరికైతే మోషన్లో బ్లడ్ వస్తుందో 100% అది అబ్నార్మల్. ఎవరైనా కొంచెం పడింది అట కాదండి. మోషన్లో బ్లడ్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. మొదట ఒక డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత అవసరమైతే కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ అని టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే
క్యాన్సర్స్ ఉండే వాళ్ళకు కూడా ఇలా హెమరాయిడ్స్ కానీ పైల్స్ కానీ వచ్చే అవకాశం ఉంది, లేదా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఖచ్చితంగా అట్లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనం నిర్ధారించుకున్నాకనే నెక్స్ట్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. ఈ పైల్స్కి అనే వాటికి స్టేజెస్, గ్రేడ్స్ అంటామండి. గ్రేడ్ 1, 2, 3, 4. సాధారణంగా గ్రేడ్ 1 and 2కి సర్జరీ అవసరం రాదు, ఎందుకంటే డైటరీ మోడిఫికేషన్తోనే వాటిని మనం సెట్ చేసుకోవచ్చు. కానీ గ్రేడ్ 3 and 4 అనేది ఒట్టి డైటరీ మోడిఫికేషన్స్ సెట్ కాదు, అటువంటి వాటిల్లో మనం సర్జరీ చేస్తాం. సో ఈ సర్జరీ అనేది కూడా ఒకప్పటిలాగా కాకుండా చాలా సొఫిస్టికేటెడ్ మెథడ్స్ వచ్చాయి ఇప్పుడు. సో దాంట్లో ముఖ్యమైనది లేజర్, స్టేప్లర్, ఇంకా వేరే వేరే పరికరాలు కూడా ఉన్నాయి చాలా. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అంటే గ్రేడ్ ఆఫ్ ద హెమరాయిడ్స్ మనం ఏది యూజ్ చేస్తే బెటర్ అని చూసి ఆ విధంగా దాన్ని చేస్తాం. ఒకప్పుడు హెమరాయిడ్స్ ఆపరేషన్ అంటే చాలా పెయిన్ఫుల్ ఆపరేషన్ అని ఒక భయం కూడా ఉండేది. ఇప్పుడైతే మాత్రం మనకున్న ఫెసిలిటీస్, ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారం చూస్తే ఆ పెయిన్ అనేది చాలా 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 రీజనబుల్గా, ఇన్ఫ్యాక్ట్ డే కేర్ ప్రొసీజర్ కూడా అయిపోయింది. అంటే చేయించుకొని వెంటనే ఇంటికి పోయే పరిస్థితి కూడా చేస్తున్నాం.